హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే దోసలు చేసుకుందామండి. క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను కదా, దాని మీద అయితే దోసలు వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే చట్నీ రెడీ చేసుకుంటున్నాను. చూడండి, చట్నీకి తాలింపు వేస్తున్నాను. పల్లీల చట్నీ. చట్నీ అయితే మొత్తం వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇంతకు ముందే చేసి పెట్టాను కదండి, అందుకు తీయలేదు. చూడండి, తాలింపు వేస్తున్నాను చట్నీకి. చక్కగా ఇలా తాలింపు వేసేసుకొని చట్నీ అయితే తాలింపు పెట్టేసుకొని, తర్వాత క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను కదా, దానికి సీజనింగ్ చేసేసుకొని ఒక 3 టైం అయితే యూజ్ చేసేసుకున్నానండి. దోశలు అవి వేసేసుకున్నాను. ఈరోజైతే మీకు చూపిద్దామని దోశలు వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ చట్నీ తాలింపు అయితే పెట్టేశాను. చూడండి, నార్మల్గా పల్లీల చట్నీ అనండి. చూడండి, తవా అయితే చాలా బాగుందండి. దోశలు వేస్తే చక్కగా వచ్చేస్తున్నాయి. సీజనింగ్ కూడా చాలా నీట్గా చేసేసుకున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా తవాని వేడి చేసేసుకున్నాక వాటర్ చల్లుకున్నానండి ఫస్ట్. తర్వాత ఆయిల్ వేసి ఇలా బ్రష్తో అప్లై చేసుకున్నాను. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దోసపిండి అయితే చక్కగా ఇలా వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. చక్కగా మనకి బయట రెస్టారెంట్లో దొరికేలాగా మనం అయితే ఇంట్లో చేసుకోవచ్చండి దోశలు. ఇలా చక్కగా చాలా బాగా వస్తాయి. ఇంకా ప్లెయిన్ దోశలు, మసాలా దోశలు అన్నీ చేసుకోవచ్చు. ఇంకా చేసి చూపిస్తానులేండి, చాలా వెరైటీస్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ వేసానండి. ఇలా వాటర్ ఫస్ట్ అయితే ఇలా వేసుకొని తర్వాత ఆయిల్ ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటున్నానండి. చక్కగా ఇలా దోశ అయితే వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకొని దోశ పైన వేసుకుంటానండి. సన్నగా కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్ దోశ వేస్తున్నానండి. చక్కగా ఇలా దోశ అయితే వేసేసుకొని తర్వాత మనం ఆనియన్స్ దీని మీద వేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఆనియన్స్ వేసేసుకొని చక్కగా ఇలా గీ అయితే వేస్తున్నాను పైన. చాలా బాగుంటుందండి.
గీ వేసుకొని ఇలా దోస కాల్చుకుంటే చాలా బాగా వస్తున్నాయండి దోసలు అయితే. నాకైతే చాలా నచ్చింది ఈ తవా అయితే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చక్కగా రెస్టారెంట్లో దొరికేలాగా మనకి ఇంట్లోనే చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి దోసలు అయితే. చూడండి నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్ట్గా ఉందండి. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. తర్వాత నేనైతే ఓరియో మిల్క్ షేక్ చేస్తున్నానండి పిల్లలకి ఈవినింగ్. చూడండి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఒక 4-5 తీసుకొని అలా వేసేసుకోవాలి. తర్వాత తేనె వేసుకుంటున్నానండి, 1 స్పూను డాబర్ హనీ. తర్వాత మిల్క్ కూడా వేసేస్తున్నాను. 1 గ్లాస్తో మిల్క్ అయితే వేసేసానండి. ఈ 2 అయితే లాస్ట్కి ఉంచుకుంటున్నాను పైన డెకరేట్ చేయడానికి అనేసి. అన్నీ వేసేసాక ఇలా పెట్టేసుకొని చక్కగా మిక్సీ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్గా. బయట మనం ఎలా అయితే బయట దొరుకుతుంది కదా మనకి, అలాగే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగాను పిల్లలకి. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి కాలేజ్ నుంచి రాగానే ఏదో ఒకటి ఇలా చేసి ఇస్తుంటానండి. ఈ 2 ఉంచాను కదండి బిస్కెట్స్, పైన డెకరేట్ చేసేస్తానండి వీటితో. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా డెకరేట్ చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చూడండి మనమైనా తాగొచ్చు ఇలా చేసుకొని అప్పుడప్పుడు. ఇందులో నేను పంచదార అయితే వేయలేదు కదా, డాబర్ హనీ వేసాను కొద్దిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.